చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. పలమనేరు పట్టణంలోని గంటా ఊరు కాలనీకి చెందిన ఒక మహిళపై కానిస్టేబుల్ అడవిలో లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడిన కానిస్టేబుల్ హోంగార్డు ప్రస్తుతం పరారీలో ఉండడంతో వారి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. గంటా ఊరుకు చెందిన ఒక మహిళకు 3 పిల్లలున్నారు. భర్త వేధింపులతో ఆమె 4 నెలల క్రితం పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. బాధితురాలు అందంగా ఉందని సిఐ డ్రైవర్గా పనిచేస్తున్న హోంగార్డ్ కిరణ్ కుమార్ ఆమెపై కన్నేసి ప్లాన్ చేశాడు. ఫిర్యాదులోని ఫోన్ నెంబర్ను తీసుకొని తాను న్యాయం చేస్తానంటూ బాధితురాలికి రాత్రుల్లో ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు తనకు తెలిసిన వారి ద్వారా పలమనేరులో పనిచేసే మరో హోంగార్డ్ ఉమాశంకర్కు తన బాధను తెలుపుకుంది. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ కానిస్టేబుల్ కూడా నేరుగా బాధితురాలి ఇంటికెళ్లి ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంటానంటూ నమ్మబలికాడు. అయితే ఆపై అతడు కూడా రాత్రుల్లో ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. బాధితురాలిచ్చిన ఫిర్యాదు దేవుడెరుగ్గాని ఆ ఇద్దరు వేధింపులతో అసలు ఏం చేయలేని బాధితురాలు తీవ్రంగా మనోవేదనకి గురైంది. తనకు జరిగిన అన్యాయంపై స్థానిక పోలీసులు ఎలాగో న్యాయం చేయాలని భావించిన బాధితురాలు జిల్లా ఎస్పీ తుషార్ డూడీకి ఫిర్యాదు చేసింది. ఆయన వెంటనే దీనిపై విచారణ చేయాలని పలమనేరు సిఐ మురళీమోహన్కు అప్పజెప్పారు. సంఘటన జరిగింది తన పరిధి కాదని బంగారుపాలెం సిఐని కలవాలని ఆయన చెప్పాడు. దీంతో బాధితురాలు బంగారుపాలెం సిఐని కలిసింది. ఆ కానిస్టేబుల్కు అధికార పార్టీ అండదండలు ఉండడం, అలాగే నిందితుడు పోలీస్ కావడంతో అప్పట్లో ఎఫ్ఐఆర్ వేయకుండానే కాలయాపన చేశారు. ఎస్పీని కలిసినా న్యాయం జరగలేదని ఆవేదన చెందిన బాధితురాలు బుధవారం చిత్తూరులో ప్రెస్ మీట్ పెట్టి తనకు జరిగిన అన్యాయాన్ని కంప్లీట్గా వివరించింది. విషయం మీడియాకు చేరడంతో వెంటనే పోలీసులు స్పందించి బుధవారమే ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేశారు. గంటా కాలనీలో నేను ఉంటాను. నేను 5 ఏళ్ల ముందు నేను నా భర్త గురించి కంప్లైంట్ ఇచ్చేదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఆడు వెళ్ళి నాకు ఇట్లా పెట్రోల్ వేసి కాల్స్తానన్న దానికి నా హస్బెండ్ పోలీస్ వాళ్ళు చూసి వాళ్ళ మీద కేసు పెట్టారు. అప్పుడు ఆ కంప్లైంట్లో నేను మొబైల్ నెంబర్ రాసి ఇచ్చిన దానికి ఆ మొబైల్ నెంబర్లో తీసుకొని కిరణ్ అనే అతను 5 ఏళ్ళ నుంచి నాకు చాలా హరాస్ చేస్తున్నాడు. దానివల్ల ఈయన ఇట్లా సతాయిస్తూ ఉన్నాడు అనేసి నేను దేవేంద్ర అతను నాకు ఫ్రెండ్, ఆయనకి నేను చెప్పాను. ఆయన ఏం చెప్పారంటే నాకు ఉమా అనే అతను నాకు ఫ్రెండు, నాకు తమ్ముడు కూడా అవుతాడు, తనకి నేను చెప్తాను అనేసి తన దగ్గరికి తోడుకొని వెళ్ళి తనకి తెలియజేశాడు. నన్ను తెలియజేసిన తర్వాత ఆయన నేను మాట్లాడతాను అనేసి తను భయపెట్టాడు. కిరణ్ అనే అతనికి భయపెట్టి మాట్లాడాడు. అందుకు తను ఉమాశంకరు తనకి భయపెట్టి ఈయన దగ్గర నేను సహాయం పొందాలా అనేసి నేను అనుకుంటే ఈయన మరో ఉద్దేశం పెట్టుకొని నన్ను నేను ఒకరోజు నాకు చాలా బాధేసింది కాబట్టి నేను కొండపైకి వెళ్ళాను. దేవరకొండపైకి వెళ్ళాను, సూసైడ్ చేసుకుందాము అనేసి. వెళ్ళిన తర్వాత నా భర్త గురించి వీళ్ళు ఇట్లా హరాస్మెంట్ చేస్తున్న వాళ్ళు దాని గురించి నేను దేవరకొండపైకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉమాశంకర్కి మిస్ కాల్ ఇచ్చాను. ఇట్లా నేను చాలా కష్టంలో ఉన్నాను అన్నయ్య, నేను చాలా బాధలో ఉన్నాను, ఇట్లా నేను చావేదానికి వచ్చాను, ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు దిక్కు తోచట్లేదు అన్నయ్య అంటే, సరే నువ్వు ఏం భయపడద్దు వద్దినా నేను వస్తా అన్నాను అనేసి నాకు చెప్పాడు. నేను ఎక్కడున్నాము అంటే నేను ఇప్పుడుదా పోలీస్ స్టేషన్లో వెళ్ళాను, నేను జాయిన్ అయ్యేసి 1 గంట లోపల నేను వచ్చేసాను, నువ్వు ఆడే వెయిట్ చేయి, నేను మీ ఫ్రెండ్ని కూడా తోడుకొని వస్తాను దేవేంద్ర అని, నువ్వు ఏం చేసుకోవద్దు బిడ్డలు ఉన్నారు కదా అనేసి నాకు నచ్చ చెప్పి ఆడే ఉండమని చెప్పినందుకు నేను ఆడ వెయిట్ చేసి ఉండగా తను వచ్చాడు, ఒంటరిగా వచ్చాడు. వచ్చిన తర్వాత నేను ఆయన ఎక్కడ నీ ఫ్రెండ్ అని చెప్తే వస్తాడు అనేసి నాకు చెప్పి నాకు నా బిడ్డలకి ఒక కూల్ డ్రింక్ ఇచ్చాడు. బిడ్డలకు ఒకటి ఇచ్చాడు, తను ఒకటి తాగాడు, నేను తాగాను. తాగిన మరుక్షణం నా మీద మరో ఆలోచనతో పెట్టుకొని నన్ను బలవంతం చేశాడు ఆడ కొండపైకి. అందుకని నేను అది భయపడి నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళాను. చిత్తూరు ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదామనేసి వెళ్ళాను. ఆడికి వెళ్తే పలమనేరు ఎస్ఐ దగ్గర వెళ్ళమన్నారు. ఆడికి వెళ్తే వాళ్ళు బంగారుపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. సరే ఆడ వెళ్తే కూడా మళ్ళీ మేము డిఎస్పీ దగ్గర వెళ్ళమని చెప్పారు. నిన్న డిఎస్పీ దగ్గర వెళ్ళినా కూడా నాకు ఏ న్యాయం అయితే చేయలేదు. నేను ఎక్కడ వెళ్ళినా ఆ కంప్లైంట్ నాకు ఇప్పుడు కావాలి ఇవ్వండి అంటే కూడా కంప్లైంట్ కూడా లేదు. చిత్తూరులో ఈరోజు షబీ అనే మహిళ, ఒక కానిస్టేబుల్ ఉమామహేశ్వర్ ఇంకో వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని
తన మీద మండలం జరిగిందని పోలీస్ స్టేషన్ వెళ్తే ఫిర్యాదు చేసే పట్టించుకోలేదని చెప్పేసి ఆమె ఒరిజినల్ నిజానికి ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరు మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయ్యింది. ఆమె పైన జరిగిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆమె వాదమూలంగా ఇచ్చిన కంప్లైంట్ మేరకు నిన్న మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆమె ఎందుకు వెళ్ళి అదే స్టేట్మెంట్ జరిగింది. ఆమె చెప్పిన దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది. సమగ్రంగా విచారణ జరుపుతాము. తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం. అదే డిపార్ట్మెంట్ ప్రైమరీ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరి చర్యకు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము. యాజ్ ఆఫ్ ఫ్యాక్ట్ దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే పోలీసులు చెప్పిన కేసు కాలేదు, పోలీసు పనులపై ఇది అవుతుందని ఒక బ్యాడ్ పబ్లిసిటీ, ఒక నెగిటివ్ పబ్లిసిటీ కామన్ ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మార్నింగ్ 10 o'clock మా సిన్సియర్ టీచర్స్ చూసుకున్నా కూడా 11 కోట్లు 12 కోట్లు కూడా పెరుగుతుంది. బట్ 10 o'clock ఎఫ్ఐఆర్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ఎందుకు పెట్టారో ఏమో ఐడియా లేదు. బట్ డెఫినెట్ గా దీని మీద సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుని యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఈ కేసు ఫైల్ చేస్తారు. అయితే బాధితురాలు మీడియా సమావేశానికి ముందే ఎందుకు కేసు నమోదు చేయలేదనే ప్రశ్న ఇప్పుడు అందరిలో వినిపిస్తూ ఉంది. పోలీసులకైతే ఒక న్యాయం, సామాన్యులకైతే మరో న్యాయమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కొందరు కానిస్టేబుళ్ల కారణంగా మొత్తం పోలీస్ వ్యవస్థకే ప్రజలు నమ్మకం లేకుండా పోతుంది. దీనిపై జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ వ్యవస్థనైతే గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ప్రజలు కూడా కోరుకుంటున్నారు.